నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అధికారాంతమున చూడవలే అమ్మవారి వైభవములు అన్నట్టు దిగజారిపోయింది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పరిస్థితి. టీఎంసీకి లోక్సభలో 29, రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో 80 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున గెలిచారు. అందులో 60 మంది పైగా ఎమ్మెల్యేలు, 30 మంది పైగా పార్లమెంట్ సభ్యులు మమతా ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మమతా పిలుపునిచ్చిన ధర్నాకు కేవలం 6 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. అదే రోజు జరిగిన తృణమూల్ ఎమ్మెల్యేల ధిక్కార రహస్య సమావేశంలో మాత్రం 50 మంది పైగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు వారితో కలిసి అడుగు ముందుకు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో అవమానాన్ని దిగమింగుకొని ఆ సమావేశాన్ని మమత రద్దు చేసుకున్నారు. టీఎంసీ శాసనసభా పక్షనేతగా శోభన్ దేవ్ చటోపాధ్యాయ నియామకమే ఆ పార్టీలో చిచ్చురేపింది. చటోపాధ్యాయ నియామకం కోసం ఇచ్చిన ఉత్తర్వుల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఎమ్మెల్యేలు రితాబ్రత బెనర్జీ, సందీపన్ సాహా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరినీ మమతా బెనర్జీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ సస్పెండ్ చేసిన రితబ్రత బెనర్జీని టీఎంసీ శాసనసభా పక్షనేతగా నియమించాలని తిరుగుబాటు వర్గం పట్టుబడుతోంది. పార్టీ శాసనసభా పక్షాన్ని చీల్చి పార్టీ గుర్తును కైవసం చేసుకునేందుకు అసమ్మతి ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీఎంసీ బలం మేరకు 53 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం పార్టీకి ఉండబోదు. ప్రస్తుతం 50కి చేరిన అసమ్మతివాదుల సంఖ్య కొద్ది రోజుల్లోనే మ్యాజిక్ ఫిగర్ 53ను అధిగమిస్తుందని తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. అనుకున్నట్టు అన్నీ సవ్యంగా జరిగితే పార్టీని చేజిక్కించుకొని అధ్యక్ష పదవి నుంచి మమతా బెనర్జీని తొలగించేందుకు అసమ్మతివాదులు పావులు కదుపుతున్నారు. టీఎంసీ ఓటమి తర్వాత 100 మంది పైగా కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని సీనియర్ నేతలు, అగ్రనేతలు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పరిస్థితులను మమతా బెనర్జీ తక్షణమే సరిదిద్దుకోలేకపోతే పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం ఎంతో దూరం లేదని మమతా సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో అసమ్మతిని బుజ్జగించి ఐక్యతను కాపాడుకునే బదులు ఇష్టం లేని వారంతా పార్టీ వీడిపోవచ్చని మమతా బెనర్జీ ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. మమతా మొండి వైఖరితో చివరికి ఫలితాలు కూడా అదే దారిలో కనిపిస్తాయని అసమ్మతివాదులు స్పష్టం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే మమతా బెనర్జీ ఆధిపత్యం అంతరించే రోజు అతి దగ్గరలోనే కనిపిస్తోందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.